రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. రైతు రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మొదటి రోజున ఆ తర్వాత రోజుల్లో కూడా ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 15కు ముందే మేమంతా రైతు రుణమాఫీలను మాఫీ చేస్తామంటూ కూడా చెప్పిన మాట. అయితే పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా ముగియాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని తర్వాత ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమానికి మీకు శ్రీకారం చుడతామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాబోయే పరిస్థితులలో రుణమాఫీ ఏ విధంగా ఉండబోతోంది, రుణమాఫీ అవుతుందా లేదా అన్న సందేహాలను కూడా వ్యక్తపరిచేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బీజేపీ సిటీ సెక్రటరీ మోరంరెడ్డి రాఘవరెడ్డి గారు. ఎస్, ముందుగా రాఘవరెడ్డి గారు మనం ఇన్వైట్ చేస్తున్నాం. రాఘవరెడ్డి గారు నమస్తే అండి. దుర్గాప్రసాద్ గారు, శ్రేణ టీవీ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో కూర్చున్న పెద్దలు శివకుమార్ గారికి అందరికీ నమస్కారాలు. రైట్ అండి. మరి వీరితో పాటుగా డాక్టర్ శివకుమార్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ లీడర్, మనతో పాటు జాయిన్ అయ్యారు. వారు కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. డాక్టర్ శివకుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో అండి. ముందుగా అధికార పార్టీ కంటే ముందు ప్రతిపక్ష పార్టీకి మనం ఛాన్స్ ఇద్దామండి. ఎస్, మీరేమంటారండి రాఘవరెడ్డి గారు? మరి ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తానంటూ చెప్పిన మాట చెల్లుతుందంటారా? జరగదండి, అది ఖచ్చితంగా జరగకపోవచ్చు. ఎందుకంటే వారు గెలిచిన వెంటనే 9 తారీఖు డిసెంబర్ నాడు చేస్తామని ఒక వాగ్దానం చేశారు ఎలక్షన్ల కంటే ముందు. 9 తారీఖు అయిపోయింది, గత 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. రైతు భరోసా కూడా అన్నారు, 10,000 కాదు 15,000 ఇస్తాం మేము అన్నారు. ఇంతవరకు 10,000 దిక్కు దివానా లేదు. ఇంకెక్కడండి, వాళ్ళు 4 ఎకరాలకు కూడా కంప్లీట్ చేయాలి. 4-5 ఎకరాలు కంప్లీట్ చేసిండు. మొన్న 7 తారీఖు వరకు ఖచ్చితంగా వేస్తానని చెప్పిండు. మళ్ళీ ఏదో ఎలక్షన్ కమిషన్ ఆపిందని సాగు చూపించి మళ్ళీ పెండింగ్ పెట్టేశారు. ఇంతవరకు కేవలం సాకులు మాత్రం చూపిస్తున్నారు. అవకాశం ఉందా లేదంటారు? ఇక్కడ ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకెందుకు చేతులు దులుపుకుంటాడు ఆయన? ఇంకెందుకు ఇస్తాడండి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల గురించి అని చెప్పి ఆగస్టు అంటున్నారు. ఇప్పుడు రుణమాఫీ గురించి పోతే రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు ఎందుకండి? ఇప్పుడు మళ్ళీ రైతులు అల్లాడుతున్నారు. ఇప్పుడు విత్తనాలు వేసుకునే టైం ఇది, వర్షాలు పడ్డాయి, అకాల వర్షాల వల్ల కొన్ని పంటలు దెబ్బతిన్నాయి. వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఎక్కడ లేదు. కళ్ళల్లో అట్లేం పడి తడిచిపోయి లిబో అని మొత్తుకుంటున్నారు రైతులందరూ. ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైనా సరే వర్షాకాలం అయితే ఆగదు, పడే వర్షాన్ని ఆపలేము, తడిచే దాన్ని ఆపలేము. మరి నష్టాన్ని కూడా ఆపలేరా ప్రభుత్వం? అంటే ఆల్రెడీ ఉన్న కాంగ్రెస్ నష్టాన్ని ఏ విధంగా పూరుస్తారు ఇప్పుడు చెప్పాలి కదండి వాళ్ళు. మళ్ళీ ఆగస్ట్ అంటారు, ఆగస్టు పోయి డిసెంబర్ అంటారు. ఇంకా వాళ్ళకి ఇంకా ఇదే గడుపుకుంటూ పోవడమే అయిపోయింది. ఇంకెక్కడండి? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? సేకరించండి, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు ఇస్తానది పోయింది. మళ్ళీ అప్పుడంటే కొత్తగా ఎలక్ట్ అయ్యిండు, డబ్బులు లేవు, ఖజానా లేదు, అది ఇది అని అన్నారు. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది, ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. కనీసం రైతు భరోసానే వేయలేదు కదా. వాళ్ళు 10,000 అనేది 16,000 ఇస్తున్నారు. ఆ 16,000కు 10,000 దిక్కు లేదు కదా. ఇంతవరకు 5,000 దిక్కు లేదు. 2 విడతలు వేస్తారు కాబట్టి 5,000 వేయలేదు. 5-6 ఎకరాలకు వేసి ఆపేసారు మొన్న 7 తారీఖు నాడు. అది కూడా అందరికి రాలేదు, అన్ని జిల్లాలలో రాలేదు. ఓకే, డాక్టర్ శివకుమార్ గారు, మీ యొక్క స్పందన. అంటే ఇప్పుడు సాకులు చెప్తుంది ప్రభుత్వం అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్పడం జరుగుతుంది. మరి సాకులు చెప్తుందా లేకపోతే సాగదీస్తుందా? అసలు ఏం జరగబోతుంటారు, ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ అంశం మీద? ముందుగా మాస్టర్కి, ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే డిసెంబర్ 9th ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పడం జరిగింది. ఆ దిశగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తాము, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎలా ఫుల్ఫిల్ చేస్తామనే దిశగానే ఈరోజు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేకపోతే మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగానే పనిచేయడం జరుగుతుంది. దానికి తోడు ఏదైతే మనం 6 గ్యారంటీస్ ఇచ్చినామో దాంట్లో 5 గ్యారంటీస్ ఈరోజు అమల్లోకి వచ్చినాయి. ఒక గ్యారంటీ ఇంకా పెండింగ్ ఉంది. అప్పట్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, పార్లమెంటరీ ఎలక్షన్స్ అయినాక తర్వాత దాని గురించి మాట్లాడతామని చెప్పడం జరిగింది. నిన్నటి రోజు, ఇవాళ 17వ తారీఖు, నిన్న 16వ తారీఖు రోజే ముఖ్యమంత్రి గారు మొత్తం అధికారులను, మంత్రివర్గాన్ని పిలిచి సమీక్ష చేయడం జరిగింది. ఏదైతే 15th రోజు, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏవైనా సరే, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనుకోండి, లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అనుకోండి, జై జవాన్ జై కిసాన్ అంటారు, మేము బార్డర్ అంటారు. ఈరోజు జై కిసాన్ అనేటోళ్ళు, కిసాన్ ఎంతోమంది ఏడాది పొడుగున ఢిల్లీలో ధర్నా చేస్తే కూడా పట్టించుకోలేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాళ్ళ ప్రభుత్వం ఈరోజు ఒక 5 నెలలు కూడా కంప్లీట్ కాలేదు, అప్పటికే ఆపోజిషన్ పార్టీస్ బీజేపీ అనుకోండి,
లేకపోతే బీఆర్ఎస్ అనుకోండి కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకపడడం. అదే కాకుండా హరీష్ రావు కూడా గతంలో నేను రాజీనామా చేయడానికి సిద్ధం అని చెప్పడం. ఆయన కిరోసిన్ మీద పోసుకొని పుల్లలేపి దొరకక కొన్ని వందల వేల మందిని చంపిన హరీష్ రావు ఈరోజు ఖాళీ ఆయన రాజీనామా చేస్తారు. ఆయన కాదు రాజీనామా చేశారు. నిజంగా కేసీఆర్ని చెప్పమనండి, ఖచ్చితంగా 15th లోపల మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే శివకుమార్ గారు ఇక్కడ చిన్న అంశాన్ని మనం మర్చిపోతున్నాం. మరి ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో లేరు కదా, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు కదా, వారిని అడిగేది ఉంది. సో మిమ్మల్ని ప్రశ్నిస్తోంది బీజేపీ కదా. కేసీఆర్ గారి పేరు ఎందుకు తీసిన అంటే ముఖ్యమంత్రికి గత ముఖ్యమంత్రికి సవాల్. మీ హరీష్ రావు రావద్దు, మీ ముఖ్యమంత్రి అని మీ షాడో ముఖ్యమంత్రి మీ ముగ్గురు కలిసి రండి, మీరు రేపు పార్టీని మేము డిస్మెంటల్ చేసేస్తాము, మా పార్టీని తీసేస్తామని చెప్పి మీరు చెప్పండి, నేను అంత లోపల చేస్తా అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు సవాల్ చేయడం జరిగింది. ఆ సవాల్ స్వీకరించేది హరీష్ రావు కాదు, డైరెక్ట్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి మాట్లాడమన్నాడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ కు ప్రగతి భవన్ కే పరిమితమైన వ్యక్తి ఈరోజు ప్రజలు ఒక దెబ్బ కొట్టి ఓడగొట్టేస్తే ఈ రోజు ప్రజలు గుర్తొస్తుండ్రు, రైతులు గుర్తొస్తుండ్రు. ఒక టిఫిన్ సెంటర్ కాడ కూర్చొని ఒకటే టిఫిన్ తీసుకొని 10 మందికి తినిపించేలా పంచిపెట్టేలాగా ప్రసాదం పెట్టేలాగా యాక్టింగ్ చేస్తున్నారు. ఇదంతా ప్రజలకు అన్ని తెలుసు. వాళ్ళు 10 సంవత్సరాలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని ఊరేగినరు, కానీ మీరు ప్రజలకు చేసింది ఏం లేదు కాబట్టి మిమ్మల్ని దించి అక్కడ కింద పారేసారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే అధికారంలోకి వచ్చినాక మేము చేస్తాను ఏదైతే చెప్పినామో అది ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాము. అదే కాకుండా ఒక ముఖ్యమంత్రి హోదాగా ముఖ్యమంత్రి గారు మొన్నటి వరకు ఏమన్నాడు, ఎలక్షన్కి పార్లమెంట్ ఎలక్షన్ రాకముందు నేను ముఖ్యమంత్రిగా పనిచేసినాను అన్నాడు. ప్రతి మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ తీసుకొని వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత ఖజానా ఖాళీ చేసిండ్రు, ఎంత అప్పులు పెట్టిండ్రు అనేది. ఇవన్నీ చేయడానికి మొత్తానికి ప్రభుత్వాన్ని భోజనం పెట్టండి అంటే అప్పులు ఉన్నాయి కదా, తీర్చాలి కదా అంటే ఆకలి తగ్గుతుందంటారా? ప్రజలు ఆకలితో ఉన్నారు కదా, ముఖ్యంగా రైతులు. మరి ఏమంటారు మీరు గురించి ప్రస్తావిస్తారు? రైతులకి ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు మన రాఘవరెడ్డి గారు చెప్తున్నారు ఏమి వేయలేదని, రైతు బంధు అమౌంట్ ఏదైతే ఉందో రైతు భరోసా కాంగ్రెస్ పార్టీది ఇవ్వలేదు, కానీ రైతు బంధు అమౌంట్ ఏదైతే ఉందో రెగ్యులర్గా అది పడింది. ఇదే బీజేపీ ప్రభుత్వం తరఫుకని ఈసీకి లెటర్ ఇవ్వడంతో కొంతమందికి పడింది, కొంతమందికి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగిపోయినాయి కాబట్టి ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తగానే మిగతా రైతులు అందరికీ కూడా పంచి పెడతామని చెప్పి ఒక్కటేంటంటే పెంచినది ఇంక ఇవ్వలేదు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఆ 500 రూపీస్ బోనస్ కూడా ఈ ఈ ఈ యాసంగి నుంచి కాదు వచ్చే యాసంగి నుంచి ఇస్తా అని చెప్పి ఖచ్చితంగా కళాఖండిగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు లేదు. ఇంకోటి ఇప్పుడు జరిగిన వర్షాలు ఏవైతే వచ్చినాయో అకాల వర్షాలు, వర్షాకాలం ఇంకా రాలేదు. అకాల వర్షాల్లో రైతులు అంతా మొత్తం వడ్లనంతా ఎండబెట్టడము లేకపోతే వాళ్ళ ధాన్యాన్ని అంతా వాళ్ళ పద్ధతిలో చేయడంలో అకాల వర్షాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు, ఇటు ప్రభుత్వానికి కూడా అదేమి కలయం పడదు. ఖచ్చితంగా ప్రజలకు ఏ రకంగా అయినా సహకరించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ఈ రోజు ఒక్క విత్తనము వదలకుండా కొనుమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న. రైట్ అండి శివకుమార్ గారు. ఓకే, రాఘవరెడ్డి గారు మీరు స్పందించండి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి మొన్న జరిగిన పార్లమెంటరీ ఎలక్షన్స్లో కూడా మనం చూస్తున్నాం. కొమరవెల్లి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుని మీద ప్రమాణం చేయడం, లేకపోతే ఇంకొక కొండగట్టు వెళ్ళినప్పుడు సపోజ్ అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం, దేవుడి మీద ప్రమాణ స్వీకారాలు చేసి మేము రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పడం మరి సబబేనంటారా? ఎలా తీసుకోవచ్చు అంటారు? అదే ప్రమాణాలు చేయడమే ఉన్నది కానీ చేయడం ఏం లేదు కదా సార్. ఇప్పుడు మనకు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, June 1 నుంచి అడ్వాన్స్ మాన్సూన్ అని చెప్పి మనం టీవీలలో చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు విత్తనాలు వేసుకోవడానికి రెడీగా ఉంటారు, వాళ్ళకి ఎరువులు కావాలి, తర్వాత వాళ్ళకు లోన్స్ కావాలి. బ్యాంకు వెళ్తే వాడు ఇవ్వడు, ఎందుకంటే ఆల్రెడీ పాత లోన్ ఉంది, అది కట్టాలి. కట్టకుంటే వాడు లోన్ ఇవ్వడు. ఒకవేళ వీళ్ళు రుణమాఫీ ఆగస్టులోనే ఎప్పుడో చేస్తుంటే కూడా అప్పటి వరకు ఇంట్రెస్ట్ 30-40 వేలు అయిపోతుంది. ఆ 30-40 వేలు వాడు పట్టుకుంటాడు, మళ్ళీ రిన్యూవల్ చేస్తా అంటాడు. ఈ డబ్బులను దాని కిందకే పోతాయి. వాడు ఈసారి పంట పెట్టుకోలేడు, పోయినసారి పంటకు వీళ్ళు ఇన్పుట్ ఇయ్యరు, ఇన్సూరెన్స్ చేయరు, క్రాప్ ఇన్సూరెన్స్ చేయరు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ అన్న చేసి ఉంటే వీళ్ళు రాగానే ప్రభుత్వంలోకి అప్పుడు ఈ అకాల వర్షాలకు చాలా ఆదుకుంటుండే కదా. ఇప్పుడు రైతులందరూ అల్లాడుతుండ్రు సార్ రోడ్ల మీద, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము టీవీలలో.
రైట్. ఇదే బీజేపీ నాయకులుగా మీరు గడిచిన ప్రభుత్వం గురించి, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ టైంలో కూడా ఇలాగే వ్యవహరించారా బీఆర్ఎస్ వాళ్ళు? ఇలాగే వ్యవహరిస్తే మేము పోట్లాడి చేయించినాం కదా సార్. ప్రతి గింజకు కూడా మేము సెంట్రల్ నుంచి ఆదేశాలు ఇప్పించి, మా కిషన్ రెడ్డి గారి మంత్రిత్వ శాఖ లేకున్నా కానీ పెద్దలతో మాట్లాడిపించి, ఆయనతో మాట్లాడిపించి మేము అందరికి ఇప్పించినాము. మేము అక్కడ ఆ రోజు ఇచ్చినందుకే కదా సార్ వాళ్ళు ఇన్ని లక్షల టన్నుల ధాన్యం కొని వాళ్ళు దీంట్లో పెట్టిర్రు, మన గోడౌన్స్లలో పెట్టి అంత బయటకు వచ్చింది కదా సార్, మీరే చూసారు కదా. అంటే ఇక్కడ సూటి ప్రశ్న ఏంటంటే దేవుళ్ళ మీద ప్రమాణ స్వీకారం, ఈ ప్రమాణాలు అవసరం లేదు కదా సార్. ప్రమాణాలు చేయడం ఏంటి సార్? ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు చేసేదానికంటే ఇప్పుడు మే ఎండింగ్ లోనో జూన్ ఫస్ట్ వీక్ లోనో చేస్తే రైతులకు లాభ పడతాము, రైతులందరూ లాభ పొందుతారు. అట్లీస్ట్ వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ కట్ అయ్యి మళ్ళీ రీలోన్ అని వస్తుంది కదా, అది మాఫీ చేస్తే మళ్ళీ లోన్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది, వాళ్ళకు పంట పెట్టుబడి సహాయం కింద వస్తుంది. ఎందుకంటే వీళ్ళు రైతు భరోసా మొత్తం అందరికి కూడా ఇవ్వలేదు ఇస్తాని, కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది సార్. అది ముందుగా ఇవ్వమని చెప్పండి వాళ్ళను. రైట్ అండి, ఓకే. డాక్టర్ శివకుమార్ గారు మీరు స్పందించండి. మరీ ముఖ్యంగా ఇప్పుడు టీపీసీసీ ఎంపిక గురించి కూడా కొనసాగుతోంది, కొన్ని డిబేట్స్ కూడా నడుస్తున్నాయి, చర్చలు కూడా కొనసాగుతున్నాయి. రేపు పార్లమెంటరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి టీపీసీసీ ఎంపిక ఎవరు, అభ్యర్థి ఎవరు అన్న దాని మీద కాంగ్రెస్ సిగపట్లు పడుతుందా, తలకలు పట్టుకుంటుందా, లేకపోతే తలపట్లు పడుతుందా, లేకపోతే అభ్యర్థిని ఎంపిక చేస్తూ మరి రైతు రుణమాఫీని కొంచెం వెనక్కి తీసుకెళ్తుందా, ఏం జరగబోతుందంటారు శివకుమార్ గారు? రైతు రుణమాఫీ సబ్జెక్ట్లో రైతులకు ఏదైతే ఇచ్చిన టైంలో 15th ఆగస్టుకు నేను ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా 15th జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ముఖ్యమంత్రి గారు గతంలోనే, ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందు కూడా ఒక మాట చెప్పడం జరిగింది, 15th ఇవ్వడం వల్ల రైతులకు లాభం లేదు. మీరు అనే మాట నేను కాదంటలేను, అది మీరు చెప్పే వాస్తవము. ఇప్పుడు వచ్చిన వర్షాలు కూడా నేను ఇంతకుముందు అదే చెప్పాను. ఇప్పుడు వచ్చిన వర్షాలన్నీ అకాల వర్షాలు మామిడి పంటలు కానీ మిర్చి పంటలు కానీ చాలా దెబ్బతిని ఉన్నారు. రైతులు కూడా అప్రమత్తంగా లేకుండే, వాళ్ళకు కూడా వర్షం పడుతుందని ఏం కలబడలేదు, వాళ్ళు కూడా ఇబ్బందికరంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసిండ్రు. ఈరోజు అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఏదైతే ఏది ధాన్యం మీద కప్పడానికి ఆ పట్టాలు కానీ ఆ పట్టీలు కానీ ఏవేవైతే ఉన్నాయో అవి ఇవాళ వాళ్ళకి సబ్మిట్ చేయాలా, వాళ్ళకి మొత్తం ఏ రకంగా మీతో సహాయం అయితే ఆ సహకారం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. తడిసిన ధాన్యం అయినా సరే మీరు కొనాల్సిందే, రైతుని నిరాశపరచొద్దు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే కాకుండా గత 9.5 సంవత్సరాలు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు రుణమాఫీ ఎప్పుడు చేసిండ్రు ఏంది అనేది బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరు మిత్ర బృందం ఉండే కాబట్టి రుణమాఫీ చేయలేదన్నా. అందుకనే మీరు చెప్పిందని అడుగుతాం. ఇప్పుడు 1 లక్ష రూపాయలు చేయలేకపోయారు, మీరు 2 లక్షలు ఏడికని తీసుకొస్తారనేది మా ప్రశ్న. ఇప్పుడు మేము ఓపెన్ గా చెప్తున్నారు కానీ చేస్తలేరుగా, ఆ డబ్బు ఏడికని వస్తారో చెప్పండి అన్న. మీరు బడ్జెట్ ఖాళీ అంటారు. లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, సో అందులో ఎంతో కొంత కేంద్రం నుంచి రావాలి కదా, మరి కేంద్రం నుంచి మేము కూడా ఇస్తున్నాం కదా, మరి మాకు ఆ పేరు దక్కట్లేదు కదా అన్న ఆవేదన వినిపిస్తుంది. శివకుమార్ గారు మీ యొక్క రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఉంటుందా లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం ఉంటుందా, దాని తర్వాత ఏం జరగాలనేది తెలుస్తాం. ఇప్పుడు గతంలో ప్రధానమంత్రి ఉన్న మోదీ గారి దగ్గరికి వెళ్ళి బడేబాయ్ అంటేనే ఆపోజిషన్ పార్టీలు వీళ్ళంతా దాని అవాకు చెవాకు చెప్పి దాన్ని ఇంకా సిస్టమ్ అంతా వేరు చేయడం జరిగింది. ఒక్క నిమిషం, ఆల్రెడీ ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు అటాచ్మెంట్ ఉండి తర్వాత డిటాచ్ అయిన తర్వాత ఒకరికొకరు పడకుండా అసలు ఒకరి ముఖం మొక్కలు చూసుకుంది లేదు. ఆయన ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తుండే అంటే ఈయన మహారాష్ట్ర పోవడమో ఇంకెక్కడ పోవడమో. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గురించి ప్రస్తావన అంటే పడి లేచిన కెరటం అండి, పడి లేచిన కెరటం మళ్ళీ ఒకసారి లేచేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ లేచే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంది. సో అంటే బీఆర్ఎస్ లేవాలంటే ఇంకొక 5 సంవత్సరాలు ఆగాలి. ఆ తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తాన్నది చేయకపోతే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చేస్తామన్నాక వేరే పార్టీలకు అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పినట్లుగా December 9న అని అన్నారని ఇప్పుడు మరి రాఘవరెడ్డి గారు చెప్పారు. ఆ డేట్ ఎందుకు ఎక్స్టెన్షన్ అయిందండి? అది ఎలక్షన్ లో పోకముందు December 9వ తారీఖు రోజు సోనియా గాంధీ గారి బర్త్డే, ఆ రోజు మేము ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను కాదంటలేను, ఈ రోజు తప్పించుకోవడం అనేది లేదు. కానీ పరిస్థితులు ఇక్కడికి వచ్చినాక ప్రభుత్వం చేపట్టిన తర్వాత రకరకాల ఇబ్బందులు
ప్రతి దగ్గర ఎక్కడ కూడా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పోయేటప్పుడు అసలు ఖజానానే ఖాళీ పెట్టి పోయడం జరిగింది. అవన్నీ సర్దుకోవడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ప్రజలకు ముందే చెప్పడం జరిగింది. ఈ రోజు కొత్తగా చెప్పడం లేదు. రైట్. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలండి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తొట్ట తొలినాళ్లలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి 2-2.5 సంవత్సరాలు అధ్యయనం కోసం మాత్రం వినియోగించింది. మరి మీ కాంగ్రెస్ కూడా ఒక 2 ఏళ్ళు ఏమన్నా అధ్యయనం కోసం తీసుకుంటుందా? సమస్యలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఖజానా ఇంత ఉంది అంత లేదు అనడానికి ఎలా తీసుకోవచ్చు? బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుభవం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు ఉన్నారు, ప్రతి ఒక్కరు అనుభవజ్ఞులే. ఈరోజు పార్టీ పరంగా మీరు ముఖ్యమంత్రి రేసులు అయినా సరే, లేకపోతే పార్టీ అధ్యక్షుని పదవికైనా సరే, మంత్రి పదవికైనా సరే కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కొక్కరు 30 నుంచి 40, 50 సంవత్సరాల నుంచి పార్టీతో ఉన్నవాళ్ళు ఉన్నారు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పిసిసి అధ్యక్షునిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అనుభవం ఉన్నారు, లేరని కాదు. ఖచ్చితంగా కొత్త వాళ్ళని శివకుమార్ గారు అంటే ఒక ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మరి ప్రభుత్వం చేపట్టారు, బాగానే ఉంది, పబ్బం గడుపుతున్నారు అధికారంతో, ఓకే, ప్రజల సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నారు, శుభం, బాగానే ఉంది. ఒకవేళ అనుకోని విపత్తులు ఎదురైతే, ప్రకృతి విపత్తులు సంభవిస్తే దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్న కోణం ఏమన్నా కాంగ్రెస్ దగ్గర ఉందంటారా? సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆ అంశం మీద? ఖచ్చితంగా ఉన్నారండి. ఖచ్చితంగా రేపు ఏ విపత్తులు వచ్చినా, ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎదుర్కొని ప్రజలకు మంచి చేయడానికే అక్కడ మేము కూర్చున్నాం. మొదటి రోజు ప్రమాణ స్వీకారం రోజే చెప్పడం జరిగింది, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మాట నేను కళాఖండి ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ప్రగతి భవన్ పేరు మార్చేయడం, ఆ ఇనుప కంచెలు తీసేయడము, తర్వాత సెక్రటరియట్లకు ప్రజలని సామాన్య నుంచి ఒక మాజీ మంత్రుల వరకు కూడా రానియడానికి 3 నుంచి 5 వరకు విజిటర్స్కి అవకాశం ఇవ్వడము, ఏదైనా సమస్య తీసుకొని వస్తే దాని మీద స్పందించి ఇమీడియట్గా ఫోన్కే మెసేజ్ రావడము, ఇవన్నీ గత ప్రభుత్వం ఎవరు చేయలేదు. రైట్, అక్కడికే వస్తున్నానండి శివకుమార్ గారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇనప కంచెలు తొలగించారు, శుభం, ఓకే, సంతోషం. అదేవిధంగా ఆ పేర్లు మార్చారు, అది కూడా ఓకే, సంతోషం, వస్తున్నానండి. అక్కడికి వస్తున్నాను. ప్రజా పరిపాలన లేకపోతే ఆ భవన్ లో మీరు తీసుకున్న దరఖాస్తుల సంగతి ఏంటంటే, శివకుమార్ గారు ఏమంటారు గురించి? ఏదైతే నేను ఇదే ఇంతకుముందు కూడా మీకు చెప్పిన, బహుశా రాఘవరెడ్డి గారికి మీకు కరెక్ట్గా ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదు. ఏదైతే ప్రజాపాలనలో సేకరించిన ప్రతి ఒక్క అప్లికేషన్ దారునికి వాళ్ళ ఫోన్కి మెసేజ్ వచ్చింది, మీ పలానా సమస్య పలానా సబ్జెక్ట్ దగ్గర ఉంది, పలానా కలెక్టర్ దగ్గర ఉంది, పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది, లేకపోతే పలానా పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంది అనేది వాళ్ళు ఏదైతే సమస్య తీసుకొచ్చిండ్రో ఆ సమస్యని పరిష్కరించడానికి ఆ కన్సర్న్ అధికారి దగ్గరికి మీరు పోయి కలవండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను కూడా ఒక సమస్య ఇచ్చాను, నాకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు కూడా రావడం జరిగింది. అది నేను మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఎందుకంటే ఏదో మాటలు చెప్పుతున్నారు అనేది కాదు, మాటలు చెప్పకుండా ఖచ్చితంగా నేను కూడా ఒక సమస్య ఇవ్వడం జరిగింది. ఒక ఏరియాని అభివృద్ధి చేయడం లేదు, చాలా రోజులు అది పెండింగ్ ఉంది, ఇది మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇచ్చేస్తే ఇమీడియట్ గా ఏజెన్సీ నుండి నాకు రిప్లై రావడం జరిగింది, సీఎం పేషికన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇప్పుడు శివకుమార్ గారు అంటే ఇప్పుడు తీసుకున్న దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ దరఖాస్తుల్ని మరి బుట్ట దాఖలు చేశారా లేకపోతే అమల్లో చేశారా? అమల్లోకి ఆల్రెడీ వచ్చేసారా? ఇది క్లియర్ గా చెప్పండి. ఇప్పటివరకు అమలు చేశారు? ఒక్క నిమిషం అండి, ఇగో ఇది గ్రేవియన్సీ సెల్ నుండి బాస్ కొంచెం మీరు అవసరమైతే జూమ్ చేసుకోండి. ఈ గ్రేవియన్సీ సెల్ నుంచి మెసేజ్ ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇది నేను స్వయాన నేను పంపించింది కూడా నేను ఈ రోజు లైవ్ డిబేట్ లో చూపించడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫోన్ కి ఇలా మెసేజ్ వచ్చింది, మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి పోయింది. ఒకసారి మెసేజ్ చదివి వినిపించగలరా ఒకసారి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డియర్ డాక్టర్ శివకుమార్ గారు నమస్కారం. తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ప్రజా దర్బార్ టేక్స్ నోట్ ఆఫ్ యువర్ గ్రేవియన్సీ రిగార్డింగ్ కాంపౌండ్ వాల్ అండ్ యువర్ ఇష్యూ will be attended shortly by the department concerned. ఆ నంబర్ ఇచ్చారు, చీఫ్ మినిస్టర్ గ్రేవియన్సీ సెల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఇది
అంటే ప్రతి ఒక్కరికి, నేను నా ఒక్కరికే కాదు, ఏదో నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అని లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని నాకు వచ్చింది కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ రకంగా మెసేజ్ ఎవరెవరైతే ప్రజాపాలనలో సబ్మిట్ చేసిండ్రో వాళ్ళకందరికి కూడా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ల్యాండ్ అండ్ సర్వే రికార్డు కానీ, ప్రతి డిపార్ట్మెంట్లకు ప్రతి ఒక్కరికి కన్సర్న్ కి పంపించారు. దాని తర్వాత ఏమున్నా దాన్ని ఫాలో అప్ చేసి దాన్ని పర్సూ చేసుకోమన్నా, లేదు మీకు కాకపోతే కూడా మళ్ళీ మా దగ్గరికి రమ్మని చెప్పడం జరిగింది. రైట్ అండి. రాఘవరెడ్డి గారు, ఇప్పుడు మనకి ఆల్రెడీ బీజేపీ గతంలో కూడా చెప్పింది కదా, మనకి ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ ఉన్నాయి కదా, మరి అప్పట్లో కూడా బీజేపీ హయాంలో కూడా ఢిల్లీలోనే ఇక్కడ కూడా దేశం మొత్తం ఎలా తీసుకోవచ్చు వీటిని? రైతులందరికీ పిఎం కిసాన్ యోజన కింద 6,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ 2,000 పడుతూనే ఉన్నాయి అందరికి. తర్వాత వాళ్ళు ట్రాక్టర్ కిసాన్ యోజన అని చెప్పి ఇప్పుడు 50% సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇస్తారు, అది కూడా చిన్నకారు సన్నకారు రైతులకు. అది కాకుండా మళ్ళీ ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి మాయి, అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ యూరియా ఉంది, యూరియా మార్కెట్ లో ఎప్పుడు దొరకకపోతుండే ఇంతకుముందు. ఎట్లా ఉంటుండే మీకు తెలుసు, 2014 కంటే ముందు ఏం పరిస్థితి ఉండేను. అంటే తీసుకోవాలండి, అంటే అన్ని ఉన్నా కూడా అల్లుడినట్లు శని ఉన్నట్లుగా మరి రైతుల అంటే రైతుల నెత్తి మీద మాత్రమే ఈ యొక్క ఇంత భారం అవసరం అంటారా? ప్రభుత్వాలు మారుతున్నాయి, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఉండనే ఉంది, మరి ఇన్ని పథకాలు ఉండనే ఉన్నాయి, మరి అన్ని ఉన్నాయి, కానీ అసలు మాత్రం అక్కడ మార్పు రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే చాలా తొందరగా మంచిగా అవుతుంది సార్. ఎందుకు కాదు, రైతులకు అందరికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అకాల వర్షాలు వచ్చినాయి, మామిడి తోటల వాళ్ళు మామిడి పంట అంతా నష్టపోయినరు, వాళ్ళకందరికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, వాళ్ళకు ఎకరానికి ఇంత ఇస్తే సరిపోతుంది కదా సార్. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కదలట్లేదు కదా. అదే అమ్మ పెట్టనివ్వదు. దీనికి ఏ సమాధానం చెప్తారు? ఓకే, శివకుమార్ గారు, ఒకవేళ మేము ముందుకు వచ్చాము, కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా కూడా మరి మీరు ఆదుకోలేకపోతున్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదమే అంటున్నారు, మరి మీరేమంటారండి శివకుమార్ గారు? కేంద్ర ప్రభుత్వాన్ని మొన్న గతంలో ఆదిలాబాద్ లో జరిగినప్పుడు ప్రధానమంత్రిని స్వయాన కలిసి కొత్త రాష్ట్రం ఏర్పడింది, దాంట్లో కొత్త ప్రభుత్వం మాది, ఖచ్చితంగా ప్రధానమంత్రిగా రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక గవర్నమెంట్ మీటింగ్, అది మొత్తానికి పార్టీ మీటింగ్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక మీటింగ్ వీళ్ళనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా నిజంగా సానుకూలంగా స్పందించండి. ఏమని, ఖచ్చితంగా అగర్ హమారే తరఫ్ సే జో భీ మదద్ కర్నే కా హై హమ్ జరూర్ కరేంగే అన్నాడు. మేము కూడా అడిగింది ఏంది, హమారే తెలంగాణ రాష్ట్ర మే కాంగ్రెస్ పార్టీ నయా సర్కార్ బనీ హుए, वो सरकार को आप प्रधानमंत्री है, इंडिया का प्रधानमंत्री है, आप हमारे को राष्ट्र को सपोर्ट करना बोल के बोले, बस वो बराबर वहां का वहां आया. लेकिन बात हुआ, लेकिन प्रधानमंत्री आज तक कुछ भी नहीं भेजे सो, उन्होंने भेजे सो जो मांगे उसमें अभी पेंडिंग है, जो भेजे उसके लिए अपन तेलंगाना में जो खर्च करना है कर रहे. इला दिन प्रति ఒక్కరికి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జీతాలు రాకపోయేటి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక 1-2వ తారీఖు అంత రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పడడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా. రైట్, ఓకేనండి. రాఘవరెడ్డి గారు, మరి ఇప్పుడు మోదీ గారు కూడా మేము ఇస్తామని చెప్పారు, మరి ఆ మాట ప్రకారం మా చేతికి మా దగ్గర పెండింగ్ లేవండి. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఎలక్షన్ కంటే ముందు అనౌన్స్ చేసిర్రు, జిఎస్టీ పరంగా ఎంత రావాలి, రాష్ట్ర పరంగా ఎవరెవరికి ఏ హక్కు ఎంత రావాలనో అంత మేము పంపించేసినామని చెప్పిండ్రు. కాబట్టి అదేం లేదు. రాఘవరెడ్డి గారు 9.5-10 సంవత్సరాలు అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా విభజన హామీ చట్టం ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ గానీ ఇప్పటిదాకా చేసింది ఒక నిమిషం, మీరేం చేసిండ్రు? ఒకవేళ మీరు ప్రభుత్వం నుంచి చేసిండ్రు అంటే వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి గతంలో 9-10 సంవత్సరాల నుంచి మేము అడగడం జరిగింది. ప్రతి లైవ్ డిబేట్ లో ఇది అడిగినాం. లేదా గతంలో ప్రధానమంత్రులు ఎంతమంది అయితే నరేంద్ర మోదీ గారి కంటే ముందు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఇండస్ట్రీ ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ అదే ఒక్క నిమిషం అండి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మీరు ఒక్క ఇండస్ట్రీ కానక పెట్టిండ్రా? మీరు ఒక్కసారి చెప్పండి. రెండవది, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కి ముందు ఆ కోచ్ ఫ్యాక్టరీ ఒకటి
నేను ఇస్తాను అని చెప్పి బ్యాటరీ ఇచ్చినాము, మాట్లాడారు. ఎరువుల ఫ్యాక్టరీ ఇచ్చినాము, ఏమి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు Right, అంటే ఇచ్చినాము. ఆర్థికంగా ఇది కాకుండా హైవేస్ సార్. ఓకే అంటే ఎన్ని highways ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అంటే ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేయకుండా అన్నం పెట్టే రైతన్నకు ఏ విధంగా ఆదుకున్నారు మీ బీజేపీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ? సూటిగా మీకు ప్రశ్నిస్తున్నాను ముందుగా రాఘవరెడ్డి గారు. మేము ఎరువుల ద్వారా కానీ, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ, ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో రైతులకు ముందు ఉండే ప్రభుత్వం మా బీజేపీ ప్రభుత్వమే. రైతులకు అన్ని విధాలుగా సహకరించేది బీజేపీ ప్రభుత్వం. రైట్ అండి. మీరేమంటారు? ప్రతి గింజ కూడా కొనేందుకు కూడా మా బడ్జెట్ తోటే కొంటున్నారు. ఓకే, మేము ఇస్తేనే కొంటున్నారు. ఓకే, శివకుమార్ గారు. బీజేపీ కనుక సహకరించి ఉంటే ఢిల్లీలో 1 సంవత్సరం పాటు రైతుల ధర్నా ఉండేది కాదు. రైతుల మీదకి ధర్నా చేస్తుంటే వాన అని కానీ చలికాలం అని కానీ అవన్నీ చూడకుండా రైతులు చేస్తే వాళ్ళ మీదకి ట్రాక్టర్లను ఎత్తిచ్చి వాటర్తో ప్రెషర్ కొట్టిపిచ్చి వాళ్ళని కొట్టి లాఠీ చార్జ్ చేసి ఉరికిపించిన ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోదీ అమిత్ షా ప్రభుత్వం. కానీ వాళ్ళు చెప్పడం ఇది చెప్పడం విడ్డూరంగా ఉంది. అదే కాకుండా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు చేసినామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా మీరు చేసిలేదు. గత 10 మంది ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ కంటే ముందు పనిచేసిన ప్రధానమంత్రులు ఉన్నారు. వాళ్ళు ఈ 70 ఏళ్ళ ఎంతైతే అప్పు చేసిండ్రో దానికి 3 ఇంతలు ఈ నరేంద్ర మోదీ గారు ఒక్కరే అంత అప్పు చేసిండ్రు. ఆ అప్పు చేసినా మరి డెవలప్మెంట్ ఏముందనేది వాళ్ళు స్వయాన బీజేపీ ఒక శ్వేతపత్రం వదిలితే మంచిది అనుకుంటాను. ఇంకా కూడా రైట్ అండి. రాఘవరెడ్డి గారు మీరేమంటారండి? తప్పకుండా డెవలప్మెంట్ చేసిన మేము చూపిస్తామండి. ఆల్రెడీ మన పార్లమెంట్ ఇక్కడ మన సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా మేము డెవలప్మెంట్ చేసిన ఒక పుస్తకం రిలీజ్ చేసినాము. నేను ఇప్పుడు తెలియదు, కావాల్సి శివకుమార్ నాకు పంపిస్తా. ఎన్ని కోట్లు చేసినాం ఏంది అన్ని ఉన్నాయి మా దగ్గర. మొత్తం రాష్ట్రానికి మాత్రం హైవేస్ కానీ ప్రతి ఒక్కటి కానీ 9 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఇచ్చినామండి. రైట్ అండి. ఇక చివరిగా ఒక ప్రశ్న అండి, నా తరఫున అడుగుతున్నాను, రైతన్న తరఫున మాట్లాడుతున్నాను. సో మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, మరి కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి, మరి వచ్చేందుకు కొత్త ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి, బాగానే ఉంది. కానీ ఎన్నో ఏళ్ల నుంచి రైతన్న అన్నదాతకు మాత్రం అన్నం తినేందుకు 5,000 నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి. అన్నం వెళ్ళడానికి బదులుగా మరి పెరుగులాగా పురుగు మందు కూడా తాగుతూ చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి వారిని ఎలా రక్షించుకోవాలంటారు? బీజేపీ నేతగా మీరేమంటారు? ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలండి దాని మీద, అట్లాంటి ఇష్యూస్ మీద. అంటే మాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎట్లా? మీరు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మేము ఇస్తున్నాం కదండి, మేము ఏం కావాలో అది ఇస్తామని చెప్పినాం కూడా. మోడీ గారు ఆన్ ద రికార్డ్ చెప్పిండ్రు, వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మా తరఫున ఏం పెండింగ్ ఉండదు. ఇప్పుడు ప్రతి గింజ కొనడానికి కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ ఫండే కదండి. ఎఫ్సిఐ మా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే కొంటున్నారు కదా వాళ్ళు. సుత్తిలి దబ్బడము సంచి కాడికించి మేమే ఇస్తున్నామండి. ఇంకంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వాలి చెప్పండి? చేయడానికి ముందు లేరు. రైట్. ఇప్పుడు అంటే పొడిగించడమే ఉంది. ఇప్పుడు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఆగస్టు 15 చేస్తే ఏం ఉపయోగపడుతుంది చెప్పండి మీరే. రైట్. శివకుమార్ గారు, అంటే ఒక సంసారానికి సంబంధించిన సామాన్లన్నీ మేము ఇస్తున్నాం, కానీ సంసారం ఎప్పుడో ఇస్తాము ప్రభుత్వాలు అంటే అభివృద్ధిని మరి అంతంత మాత్రంగానే రైతన్నులకు ఇస్తున్నారంటూ కూడా చేస్తున్న ఆరోపణ. రాఘవరెడ్డి గారు మీరేమంటారండి? శివకుమార్ గారు. దుర్గా గారు, ఒక్కటే, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 4 months కంప్లీట్ అయ్యి 5 monthsకి వచ్చింది. ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రుణమాఫీకి 33,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి అన్న. ఒక్క నిమిషం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని దృఢ నిశ్చయంతో ఉన్నారు. నేను కూడా రైతు కుటుంబంకైనా వచ్చిన ఆ రైతు ఇబ్బందులు నాకు తెలుసు. రైతులు ఎట్లా పురుగుల మందు ఎంత చిన్న ఒక 2,000, 3,000, 10,000 గురించి కూడా రైతులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఘటనలు నాకు తెలుసు. నేను ఖచ్చితంగా ఈరోజు రేపు రైతులకి ఏ రకంగా ఆదుకోవాలనో అన్ని విధాలుగా నేను ముందుకుండి ఆదుకుంటా అనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అధికారులకు అందరికి కూడా సమీక్షలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న జరిగిన సమీక్షలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమని? ఖచ్చితంగా ధాన్యం తడిసినా సరే మీరు కొనాల్సిందే అనేది అంత ఖచ్చితంగా చెప్పడం. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే మాట అంటున్నాడు, ఇంత చిన్న వయసులో నేను ఖచ్చితంగా అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు నేను ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినాను. ఈ రోజు నాకు ఇంకా అంటే ఇక్కడ రావడానికి 10 మెట్లు ఎక్కువ వచ్చాను, మీరు కూడా కష్టాల్లో ఉన్నాను, కష్టాల నుంచి బయటకు వచ్చాను, మీరు కష్టాల నుంచి కూడా బయటకు రావాలంటే ఎలా అండి? ప్రభుత్వం ఎంపిక చేసుకుంది, కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి కదా. నేను కష్టపడ్డాను, నాకు కష్టం తెలుసు అంటే ఆ కష్టం మాకు అవసరం లేదు కదా, మాకు ఇష్టమైంది అభివృద్ధి కదా అని ఓటర్ ఒకవేళ అడిగితే మిమ్మల్ని మీరేం సమాధానం? ఖచ్చితంగా ఆ కష్టం నాకు తెలుసు, మీ కష్టాన్ని నేను
ఆదుకుంటాను, మీ కష్టంలో నేను పాలు పంచుకుంటా అని చెప్పడం జరుగుతుంది. అసలు కష్టాలు లేకుండా కావాలని కదా మేము ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకుంటాం. అదే కదా, ఇప్పుడు మీ కష్టాలు లేకుండా చేస్తామని మేము దగ్గర ఉంటాం, నీ కష్టంలో నేను సహకరిస్తాను, నీకు సాయం చేస్తాను అన్నాక ఇంకా మళ్ళా ఖచ్చితంగా నేను అంచెలంచెలు ఎదిగినా అంటే ఆయన అనుభవంతో చెప్పిండు కష్టం ఏంటది నాకు తెలుసు, ఈ స్థాయికి రావడానికి నేను ఎంత కష్టపడ్డాను, మీకు ఆ కష్టం ఉండొద్దని నేను ఆలోచిస్తున్నా అనేది ముఖ్యమంత్రి గారు కళాఖండిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ప్రజాపాలన అని ఎప్పుడైతే మేము నిర్ణయం తీసుకున్నామో ఖచ్చితంగా నేను కూడా ఈరోజు మన మాస్టర్ కి లైవ్ డిబేట్ గా నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక రిక్వెస్ట్, ఖచ్చితంగా మనం అన్న ప్రజాపాలన అని మనం ఏదైతే పేరు పెట్టి చేసినామో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రజలని మనం ఏ దిశలోనైనా మనం ఆదుకోవాలా, రైతులను ఎస్పెషల్లీ ఆర్ కొంచెం జాగాలలో సాగునీళ్ళు ప్రాబ్లం అవుతుంది అది కూడా చూసుకోవాలా. ఆర్ రెండోది కొంతమంది వాంటెడ్లీ కాంగ్రెస్ పార్టీ పేరుని ఒక మచ్చ దేవాలనే ఉద్దేశంతో పవర్ కూడా తీసేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద కూడా మీరు ఆర్డర్ చేసిండ్రు కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలా. ఖచ్చితంగా రేపు ప్రజలకు ఇచ్చిన మాట మనం కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చివరి మరి 33,000 రూపాయలు అంటే 33,000 కోట్ల రూపాయలు కావాలి కదా, ఎక్కడ మీరు సమర్థిస్తారు, ఎక్కడ సమకూరుస్తారు అంటూ రాఘవరెడ్డి గారు అడిగిన ప్రశ్న, అది చెప్పి ఆన్సర్ మనం కంక్లూడ్ చేద్దాం. అది ఒక్కటి ఏమంటే ప్రభుత్వము ఆల్రెడీ మంత్రివర్గం చూసుకుంటది, ఆ సమీక్షలో వాళ్ళు ఎక్కడికి తెస్తారు ఏంది అనేది అది చేస్తారు. ఇప్పుడు రాఘవరెడ్డి గారు అడిగిండ్రు లేకపోతే దుర్గా గారు అడిగిండు ఎక్కడికి తెస్తున్నారు చెప్పంటే అది చెప్పేది ఉండదు కదా, అది మంత్రివర్గం కానీ ఒక అంటే మేము అడిగేది ఏంటంటే అయ్యేది కాదు, అయ్యేది ఉంటే ఇప్పుడు ఆగస్టు 10 ఇప్పుడే చేయొచ్చు. ఆయన ఏదో లోన్లు తెచ్చి ఈఎంఐలు కడతాను అంటుండు ముఖ్యమంత్రి గారు. అటువంటిప్పుడు ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేసేస్తే వాళ్ళకు రైతులకు చాలా లాభపడుతుంది కదా, ఆయనకే మంచి పేరు వస్తుంది కదా ముఖ్యమంత్రి గారికి. రాఘవరెడ్డి భాయ్ ఇప్పుడు మీరే అంటుండ్రు అది సాధ్యం కాదు అనేది మీరు అంటుండ్రు, సాధ్యం కాని దాన్ని మేము సాధ్యం చేస్తామని చెప్తున్నాం. కొంచెం 15 తారీఖు వరకు మీరు టైం ఇవ్వండి. 15 ఎందుకు పెట్టుకుర్రు దానికన్నా కారణం చెప్పండి. ముఖ్యమంత్రి లైవ్ గా ఇప్పుడు ఆయన అప్పుడైనా అప్పు తెచ్చే చేస్తా అంటుండు, ఆ అప్పేదో ఇప్పుడే తీసుకొచ్చి చేస్తే రైతులు లాభపడతారు అనేది మా ఉద్దేశం. ఒక్కటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదైతే 500 రూపీస్ బోనస్ అన్నది కూడా రేపు వచ్చే యాసంగిని వస్తా అని చెప్పి ఖచ్చితంగా ఎలక్షన్ కి ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు చెప్తారు 15 తారీఖు రుణమాఫీ నేను చేస్తా అని చెప్పింది కూడా ఎంపీ ఎలక్షన్ ముందే చెప్పిండు. ఎందుకంటే హరీష్ రావు దాన్ని ఛాలెంజ్ చేసిండు కాబట్టి హరీష్ రావు ఛాలెంజ్ కి ఖచ్చితంగా 15th ఆగస్టుకు నేను ఖచ్చితంగా చేస్తాను, నువ్వు రాజీనామా పత్రం దగ్గర పెట్టుకుంటే ఆయన రాజీనామా పత్రం ఒక స్పీకర్ ఫార్మాట్ లో పెట్టకుండా ఆయన నచ్చిందంతా గీకి దాన్ని తీసుకొచ్చి ఇది చేస్తుండ. అంటే ఇంకా కూడా మాయమాటలు చెప్పి ఒక్కటి గుర్తుపెట్టుకోండి రాఘవరెడ్డి గారు, ఇప్పుడు కూడా చెప్తున్నా నేను మన మాస్టర్ కి లైవ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఆయన ఆ దిశగానే పనిచేస్తాడు అనేది నేను కూడా నమ్ముతున్నా. మీరు కూడా కొంచెం ఒక 2 months ఓపిక పట్టండి. ఖచ్చితంగా మీ ఈ రోజు మళ్ళా ఒకవేళ 15th ఆగస్టు చేయకపోతే మీకే అవకాశం ఉంటుంది, నేను మాట్లాడాలో ఆలోచిస్తాను. రైట్ అండి, బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మచ్ అండి ఫర్ కమింగ్, థ్యాంక్ యూ మచ్ ఫర్ ది పార్టిసిపేషన్, థ్యాంక్ యూ మచ్. రైట్, మరి మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 కల్లా మరి దీన్ని ఈ సమస్యను కొలిక్కి తీసుకొస్తాను, పూర్తిగా మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తాను అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన మాటలు మరి అప్పటికల్లా మరి ఎలాంటి రాజకీయ సమీకరణాలకు మరి ప్రభావితంగా మారతాయా, ఒకవేళ మరి అదే రైతు రుణమాఫీ మరి పూర్తిగా చేసి మరి ఇచ్చిన హామీని మరి నెరవేర్చుకునే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుందా అన్నది కూడా వేచి చూద్దాం. అదేవిధంగా పక్షాలు కానీ ప్రధాన పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ అన్ని కూడా చేతులు వేస్తేనే రైతన్న ఆ యొక్క నడుము మరి బలంగా తయారై దేశానికి వెన్నెముకగా మారి అన్నం పెట్టేందుకు ఆయన ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఆయన్ని మరి అసనిపతాలతో లేకపోతే అకస్మాత్తుగా వచ్చే విపత్తులతోటి మరి కుంగదీస్తే మొత్తానికి అన్నదాతను మనమే పంపుకున్నట్లు అవుతుంది అన్న విశ్లేషణ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్ మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.